రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజాపాలన పేరిట పలు ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని ప్రజలు రైతుల నుంచి తీసుకున్న తర్వాత మళ్లీ దరఖాస్తులు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తుల పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకిచ్చిన పథకాల వివరాలను ఊరూరా జాబితాల రూపంలో పెట్టాలని డిమాండ్ చేశారు. రైతు డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పేరిట రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నారని, ఇప్పుడు కొత్తగా రైతులు ప్రమాణపత్రం ఇస్తేనే డబ్బులు ఇస్తామని అంటున్నారని ఆక్షేపించారు. రైతు బంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇది ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు రైతు భరోసా కోసం కూడా రాష్ట్రంలోని రైతులందరి దగ్గర సమాచారం సేకరించింది, తీసుకున్నది. ఇలా ప్రభుత్వం దగ్గర ఉండాలి. మొన్నటిదాకా కులగణన అని చెప్పి రాయించుకోమన్నారు. అంతకుముందేమో ప్రజాపాలన అని చెప్పి ఆగమాగం చేసిండ్రు. చాంతాడంత లైన్లు కట్టించారు ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళా కొత్తగా రైతులు ఊళ్ళల్లో ప్రమాణపత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. వీళ్ళేమో రైతు యాచించాలి, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. 44 లక్షల ఎకరాలలో వండుతుంది, కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది, మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం? రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది. ప్రమాణపత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు ప్రభుత్వమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏ రైతుకు ఎంత రుణమాఫీ చేశారో, రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చే సాయం జాబితాలు, బోనస్ ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం ఊరూరా జాబితాలు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతు బంధులో 22,000 కోట్లు పక్కదారి మళ్ళీ చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం అంత మంచి పథకాన్ని. నేను అడుగుతున్నా, వ్యవసాయ మంత్రి గారు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు. ఏ ఊర్లో నువ్వు చెప్పిన 22,000 కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి, అవి ఎవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు, ఊరూరికి పెట్టు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్గొట్టింది ఒక్కొక్క రైతుకు మొత్తం అందరు రైతులకు కలిపితే దాదాపు 26,500 కోట్ల రూపాయలు. పోస్టర్లు ఊరూరా వేస్తాం, చెప్పు సమాధానం. 1 ఎకరానికి 17,500 అయితే 2 ఎకరాలకు ఎంత, 3 ఎకరాలకు ఎంత, 7 ఎకరాలకు ఎంత, ఇవన్నీ ఊరూరా పోస్టర్లు వేస్తాం. రైతులు అడుగుతారు, ప్రభుత్వాన్ని సమాధానం చెప్పాలి. వరంగల్ రైతు డిక్లరేషన్పై ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని కేటీఆర్ సూచించారు. ఈ ప్రజాపాలన పేట తీసుకున్న దరఖాస్తులు మీ కాడ ఉన్నాయి, కొత్తగా తీసుకునే అవసరం లేదు. అందులో స్పష్టంగా రాసింది రైతు భరోసా కూడా తీసుకుంటున్నామని. మరి మళ్ళెందుకు తీసుకుంటున్నారో చెప్పండి. రైతులకు కూడా పిలుపునిస్తున్నాం, మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, నిలదీయండి. అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్లో వాళ్ళిచ్చిన ప్రమాణపత్రం ఏదైతుందో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. ప్రతి గ్రామంలో ప్రభుత్వ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.